కంప్లీట్ అయిపోయింది సార్, ఒకసారి చూడండి సార్. ఓకే, ప్లే చేయండి. హలో అమ్మా, టవర్ కట్ అయినట్టుంది. చా అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్ యూ రా. కంగ్రాట్స్, యాడ్ సూపర్గా వచ్చిందమ్మా. ఈ రోజు నుంచి మా బ్రాంచ్ యాడ్ డైరెక్టర్ మీరేనమ్మా. థ్యాంక్ యూ, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకు? సార్ మీ వల్ల నాలో ఉన్న గొప్ప లక్ష్యం పూర్తయింది సార్. యాడ్ కంప్లీట్ చేయగలిగాను. ఎనీవే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. రాయితీ, నేను నీకు సీరియస్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు సార్? నా వల్ల తప్పేమని జరిగిందా? రాయితీ, నేను నిన్ను మొదటగా చూసినప్పుడే నీకు ఫ్రెండ్గా పరిచయం అయ్యి ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఇదే నాకు కరెక్ట్ టైం అని చెప్తున్నా, విను. సార్ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను మాట్లాడే దాంట్లో తప్పే ఉంది రాయితీ. అయినా నేనేం చెప్తున్నానంటే, నీలాంటమ్మ ఈ కాలంలో దొరకడం చాలా కష్టం. అదే నా బాధ. ఇదిగో నా వాచ్, భద్రంగా దాచుకొని చూస్తూ ఉండు. అదీగాక దీంట్లో బ్యాటరీ కూడా తీసేస్తున్నాను. నీకు నా మీద ఎప్పుడైతే ప్రేమ పుడుతుందో అప్పుడు దీంట్లో బ్యాటరీ వేసుకొని తీసుకొని రా. అప్పుడే నా టైం స్టార్ట్ అయింది అనుకుంటా. నేనే అమ్మాయిని చూసుకోనులే. ఇంకో విషయం, నీ కోసం వెయిట్ చేస్తుంటాను. అది కూడా 2 days మాత్రమే. ఏంటి, ఓకేనా? బాయ్. బ్యాటరీ పెట్టి మర్చిపోవద్దు. కంపెనీ బ్యాటరీ వేయించు. లవ్ యూ. ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. ఇదేంటి ఇక్కడ? అక్కడ మేడం ఏమన్నా సార్? ఇక నా టైం స్టార్ట్ అయినట్టేనా? హలో, చెప్పు. ఆ? చెప్పు. నువ్వే నాకు అర్థమైందిలే, చెప్పు. సరే, ఎక్కడున్నావు? నేను ఒక చిన్న గవర్నమెంట్ యాడ్ చేయడానికి వెళ్తున్నాను. రావే త్వరగా, టైం అవుతుంది. ఓకే ఓకే ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. రాయ్, స్వచ్ఛ భారత్ చేయమంటే చెత్త అంతా వేస్తారేంట్రా? ఊడ్చేయాలి ఊడ్చేయాలి, మొత్తం ఊడ్చేయాలి. ఎత్తే ఎత్తే.
ఎంత ప్రేమరా నేనంటే నీకు. హలో. చచ్చిందన్నది. ఆ, ఇలాంటి మంచి మాటలు చెప్పండిరా. మనం మనుషులం కాదని జనానికి చెప్పండిరా. రండి రండి, త్వరగా రండి, మంచి పార్టీ ఉంది, రండి. రా 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 మొత్తం తీసేయాలి. తీసేయి. ఇక్కడంతా ఏం ఉండకూడదు. మొత్తం క్లియర్ అయిపోవాలి. తీసేయి తీసేయి. ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేద్దాం, ఏం చేస్తుందో. కమాన్ 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 కమాన్, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, ఎక్కడున్నావు బంగారం? హలో అర్జున్, బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది మా. నీకేం కాదు, నీకేం కాదు, నోరు మూసుకో. నీకేం కాదు. డ్రైవ్ చేసేటప్పుడు అందరినీ హెల్మెట్ వాడమని చెప్పు. నేను చెప్తానులే హెల్మెట్ గురించి, ముందు నువ్వు మాట్లాడు. హలో రాయితీ, మాట్లాడు. హలో రాయితీ, హలో రాయితీ, ప్లీజ్ మాట్లాడు. రాయితీ, డాక్టర్ గారు, ఇప్పుడు రాయితీకి ఎలా ఉంది? తీసుకోమా. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే అంత తొందరగా రికవర్ అవుతుంది. మీరు స్కూటీలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నట్టు అనిపించిందా? అలాంటిదేం లేదు సార్. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. నేనంతగా అబ్జర్వ్ చేయలేదు సార్. కానీ కింద పడ్డాకైనా ఒకసారి ఆలోచించారా మీరు? కింద పడినప్పుడు వచ్చి కొంచెం త్వరగా నాకు అన్కాన్షియస్లా అనిపించింది. అందుకే నాకేం తెలియలేదు. కానీ ఎవరో ఫోన్ చేస్తున్నట్టు నాకు కనిపించింది. అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నారేమో అనుకున్నాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. రాయితీతో పరిచయం ఎంతకాలం అయింది నీకు? తను మా కాలనీలో ఉంటుంది సార్. తను ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలని మా దగ్గరకు వచ్చింది సార్. మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే అన్నాము. సో తను అలా పరిచయం సార్. మాకు తన గురించి పూర్తిగా తెలియాలంటే తన కిందింటి వాళ్ళని అడగండి సార్, తెలుస్తుంది. ఓకే, వెళ్ళండి. సరే, వెళ్ళేస్తాను సార్. రాయితీకి యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలిసే ఉంటుంది. తెలుసండి. సరేనండి. సరేనండి.
నేను పుట్టినప్పటి నుండి మన దేశ చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది నాయకులు మారారు. నేను ఉన్న ఇల్లు, నడిచే రోడ్డు, తినే తిండి అన్నీ మారాయి. కానీ నా చుట్టూ ఉన్న కొంతమంది మాత్రం మారలేదు. వాళ్ళే అడుక్కునేవాళ్ళు. ఎంతోమంది ఎన్నో కష్టాలతో, సమస్యలతో ఇంటి నుండి బయటికి వస్తారు. ఆఖరికి ఆకలి బానిస అవుతారు, చివరికి అడుక్కునే వాళ్ళు అవుతారు.